మహబూబ్నగర్ పట్టణంలో ఒకే రోజు దాదాపుగా 30 మంది వరకు కూడా చిన్నారులపై కుక్క కాటు వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తిగా కొంత ఆందోళనకరమైనటువంటి వాతావరణం అన్నమాట పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో కుక్క కాటుకు గురై వచ్చేటటువంటి రోగులకు ఎలాంటి వసతులు ఉన్నాయి, ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారనే విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి డాక్టర్ సునీల్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటికే దాదాపుగా చాలా కేసెస్ వస్తున్నాయి. మొన్న ఒక్కరోజే దాదాపుగా 24 మంది ఇక్కడికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ మరుసటి రోజు కూడా దాదాపుగా 7 మంది అదే ఏరియాకి చెందిన వారు వస్తున్నారు. కుక్క కాటుకు గురై వచ్చేటటువంటి రోగులకు సంబంధించి ఎలాంటి ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి? మన దగ్గర యూజువల్గా డాగ్ బైట్స్ వచ్చిన వాళ్ళు 2 రకాలుగా ఉంటాయి. ఒకటేమో సివియారిటీ ఆఫ్ ఇంజరీస్ ఉండేవాళ్ళు, ఇంకొకటి ఓన్లీ సూపర్ఫిషియల్ ఇంజరీస్ ఉండేవాళ్ళు వస్తారు. ఇంకొకటి ఏంటంటే సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్తో పాటు రేబిట్స్ సంబంధించిన సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయనేది నోటీస్ చేస్తాం. ఫస్ట్ ఓన్లీ సింపుల్ ఇంజరీస్ ఉండే వాళ్ళు ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళకు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఓన్లీ 3 స్టెప్స్ ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే క్లీనింగ్ ఆఫ్ ది వుండ్, థరోగా క్లీన్ చేసేసి వైరల్ లోడ్ తగ్గించడం ఒకటి. రెండోది వచ్చేసి ఆల్ ది పేషెంట్స్ షుడ్ బి గివెన్ టీటీ ఇంజెక్షన్స్. నెక్స్ట్ నెంబర్ 3 ఇచ్చేసేసి విల్ గివ్ ఏఆర్వి వ్యాక్సిన్. ఇది ఇచ్చేసిన తర్వాత థర్డ్ది వచ్చేసి సపోజ్ దెర్ ఈస్ ఎ డీప్ ఇంజరీ ఇన్ టు ద సేమ్ పేషెంట్ ఆర్ ద ఇంజరీస్ ఆర్ వెరీ క్లోజ్ టు ద బ్రెయిన్. అటువంటప్పుడు మేము ఏం చేస్తామంటే అటువంటి పేషెంట్స్కి ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ అనేది ఒకటి సపరేట్గా దొరుకుతుంది. దట్ ఈస్ ఆల్వేస్ 24 hours అవైలబుల్ విత్ ద గవర్నమెంట్ హాస్పిటల్. వీళ్ళందరికీ కూడా ఆ ఏఆర్వి ఇమ్యునోగ్లోబులిన్ ఏదైతే మనం ఇస్తామో ఆ ఇమ్యునోగ్లోబులిన్ ఇవ్వడం వలన ఫర్దర్గా వచ్చే డ్యామేజెస్ కానీ ఫర్దర్గా వచ్చే రేబీస్ ఇన్ఫెక్షన్ కానీ కంప్లీట్గా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కానీ పేషెంట్స్ అందరూ కూడా ఈ ఏఆర్వి ఇమ్యునోగ్లోబులిన్ ఇప్పించిన తర్వాత కూడా రెగ్యులర్గా తీసుకునే వ్యాక్సిన్ ఏఆర్వి వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది షెడ్యూల్ ప్రకారంగా వాళ్ళకు ముందుగానే ఒక కార్డు ఇస్తాము, లేకపోతే ఒక పేపర్లో వాళ్ళకి రాసిస్తాం. వాళ్ళకి పర్టికులర్ డేట్స్ లోపల ఆ రోజు నాడు వచ్చి తీసుకోమని కూడా చెప్తాము. ద షెడ్యూల్ విల్ బి లైక్ దిస్: 0, 3, 7, 14 and 28th డే నాడు వాళ్ళు వచ్చి వ్యాక్సిన్ తీసుకోవాలి. ఈ వ్యాక్సిన్ అవైలబిలిటీ మాత్రము మనకు మార్నింగ్ 9 నుంచి మధ్యాహ్నం 12 or 12:30 వరకు మనకు ప్రతిరోజు అవైలబుల్లో ఉంటుంది, ఈవెన్ ఇంక్లూడింగ్ సండే ఆల్సో. ఒకవేళ పేషెంట్స్ దాన్ని మిస్ అయినా కూడా ఇమీడియట్గా వచ్చి తీసుకోవాలి. యూజువల్గా ఏం చేస్తారంటే చాలామంది పేషెంట్స్, సార్ నేను మర్చిపోయినాను నిన్న, యూజువల్లీ ద స్పాన్ పీరియడ్ విల్ బి యూజువల్లీ బై ది టైమ్ ఆఫ్ 24 hours. ఆ మర్సనాడు వచ్చినా కూడా ఇమీడియట్గా ఆ వ్యాక్సిన్ అనేది పనిచేయడం జరుగుతుంది, దాని ఎఫికసీ కూడా మంచిగా ఉంటుంది. కానీ బియాండ్ దిస్ టైం వచ్చినప్పుడు మనకు వ్యాక్సిన్ యొక్క ఎఫికసీ తగ్గిపోతుంది. అటువంటి పేషెంట్స్ దే ఆర్ రిస్క్ ఫర్ అక్వైరింగ్ ర్యాబీస్ ఇన్ఫెక్షన్. వచ్చినటువంటి ఘటనలో పేషెంట్ల కండిషన్ ప్రస్తుతం ఎట్లా ఉంది? మొన్న వచ్చిన ఘటనలో దగ్గర ఫస్ట్ డే నాడు 24 మంది పేషెంట్స్ రావడం జరిగింది. అందులో ఒక 4 పిల్లలు మాత్రం కొద్దిగా సివియారిటీ ఆఫ్ ఉండింది, వూండ్స్ ఉన్నాయి. అంటే కట్స్ ఉండడం వల్ల వాళ్ళు కూడా భయానికి లోనై పేషెంట్ అటెండెంట్స్, పేషెంట్ వాళ్ళ పేరెంట్స్ కూడా సార్ మేము పేషెంట్స్ని ఇక్కడనే అడ్మిట్ చేస్తామని అడగడం వల్ల వాళ్ళ రిక్వెస్ట్ పైన వాళ్ళని ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఏఆర్వి ఇమ్యునోగ్లోబులిన్ ఇచ్చాము. తర్వాత వాళ్ళకు రెగ్యులర్గా ఇచ్చే యాంటీబయాటిక్స్, వూండ్ ఇన్ఫెక్షన్ సబ్సైడ్ చేసేదానికి కావాల్సిన మెటీరియల్ కానీ ఇంజెక్షన్స్ కానీ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ డే ఫాలోయింగ్ డే మళ్ళీ పిల్లల్ని కాకుండా అడల్ట్స్ని కలిసి ఒక 7 మంది వచ్చినారు. అయితే నిన్న ఎస్టర్డే నాడు ఒక చైల్డ్ అడ్మిట్ అవుతానని డిసైడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి లేదు సార్ మేము కూడా అడ్మిట్ అవుతాము అని రిక్వెస్ట్ చేస్తే ఆ చైల్డ్ని కూడా అడ్మిట్ చేసుకున్నాము. ఇప్పుడు మనకు ప్రజెంట్గా ఓన్లీ 5 చిల్డ్రన్ ఉన్నారు. ఆల్ ది చిల్డ్రన్ ఆర్ ఇన్ ద వెరీ గుడ్ అండ్ సేఫ్ అండ్ హెల్దీ కండిషన్. వాళ్ళకందరికి కూడా ఏవైతే ట్రీట్మెంట్ ఇవ్వాలనో అంతా కూడా ట్రీట్మెంట్ షెడ్యూల్ ప్రాపర్గా విత్ ఇన్ టైం జరుగుతుంది. ఒకేసారి దాదాపుగా 30 మంది వరకు కూడా కుక్క కాటు వేయడంతో అంతమంది హాస్పిటల్కి వచ్చినప్పుడు వారికి అందరికీ కూడా సరిపడా ఎక్విప్మెంట్ ఉందా? అంటే రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి ఘటనలు జరిగి పెద్ద సంఖ్యలో పేషెంట్లు ఒకేసారి హాస్పిటల్కి వచ్చినా కూడా వారందరినీ ట్రీట్ చేయడానికి ఎలాంటి స్పెషలిస్ట్? మన దగ్గర ఏఆర్వి వ్యాక్సిన్ వచ్చేసి మనకు వీఆర్ ఎక్విప్డ్ విత్ సిడిసి. మనకు మెడికల్ హాస్పిటల్లోనే ఒక సిడిసి కంట్రోల్ సపరేట్, మెడిసిన్స్ సపరేట్గా కంట్రోల్ చేసుకునే దానికి ఉంది. వీళ్ళకు ఈజీగా ఒక 100 to 200 మెంబర్స్ వచ్చినా కూడా మన దగ్గర దానికి సంబంధించిన వ్యాక్సిన్ కానీ దానికి సంబంధించిన ఇమ్యునోగ్లోబులిన్ కూడా 24 hours అవైలబిలిటీలో ఉంది. మనకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. బల్క్లో కానీ మాస్లో కానీ మనకు పేషెంట్స్ ఎంతమంది వచ్చినా కూడా ఆల్ ది ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్ ఇంక్లూడింగ్ ద స్టాఫ్ ఆల్సో. మనకు దానికి సంబంధించి ఎంత మాస్ వచ్చినా కూడా మనకేం భయం ఏం లేదు. ఎట్లా ఉన్నాయి సార్? అంటే మామూలుగా కుక్క కాటుకు సంబంధించి వచ్చేటటువంటి రోగుల సంఖ్య ఎట్లా ఉంది ఈ మంత్ మొత్తం కానీ గత కొన్ని రోజుల నుంచి చూసుకుంటే ఎట్లా ఉంది? మనకు డైలీ మనకు యావరేజ్గా 10 to 12 కేసెస్ ఆఫ్ డాగ్ బైట్ కేసెస్ రోజు రిజిస్టర్ అవుతున్నాయి. దీంతోపాటు లాస్ట్ ఫ్యూ మంత్స్ మీరు అడిగినట్టు డేటా తీసుకుంటే సెప్టెంబర్ మంత్లో మనకు 240 కేసెస్ రిజిస్టర్ అయినాయి. తర్వాత అక్టోబర్ మంత్లో 218 కేసెస్,
తర్వాత నవంబర్ మంత్లో 234 కేసెస్ రిజిస్టర్ అయినాయి. అన్ఎక్స్పెక్టెడ్గా ఈ మంత్ జస్ట్ ఈ 7-8 డేస్లోనే మనకు 101 కేసెస్ రిజిస్టర్ కావడం జరిగింది. ఈ రోజు మాత్రం ఓన్లీ 4 కేసెస్ రిజిస్టర్ అయినాయి. దిస్ థింగ్స్ దట్ దెర్ ఈజ్ ఏ అంటే ముఖ్యమైన ఏదైతే డాగ్ కానీ దానికి సంబంధించిన ఇన్ఫెక్టివ్ డాగ్ ఏదైతే ఉందో దాన్ని క్యాచ్ అవుట్ చేయడం వలన మనకు ఫర్దర్గా కేసెస్ ఏవి కూడా రిజిస్టర్ కాలేదు ఈరోజు. కాబట్టి ఆ వేవ్ అయితే కంప్లీట్గా క్లోజ్ అయిందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. ఒకవేళ ఈ డాగ్ తోటి ఉన్న అదర్ డాగ్స్ ఏవైతే ఉండి అవిగిన బైట్ చేస్తాయన్న భయంతో ఆల్రెడీ మనము మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. లైక్ ఆ డాగ్స్ కూడా ఆ విసినిటీలో ఉండే అన్ని డాగ్స్ని కూడా క్యాచ్ అవుట్ చేసేసి దానికి వ్యాక్సినేషన్ వేసి వేర్ హౌస్కి షిఫ్ట్ చేయమని జరిగింది. సార్ కూడా ప్రామిస్ చేసినారు దట్ వీఆర్ షిఫ్టింగ్ ద కేసెస్ టు ద వేర్ హౌస్ అని చెప్పేసి. తర్వాత సార్ నిన్న ఈవినింగ్ కూడా నాకు చెప్పినారు, సార్ మీ ఆ కేసెస్ అన్ని డాగ్స్ అన్ని కూడా క్యాచ్ హోల్డ్ చేసినాము, దానిని వేర్ హౌస్కి కూడా షిఫ్ట్ చేసినామని సార్ ప్రామిస్ చేసినారు. కాబట్టి ఐ థింక్ టుడే రిజల్ట్ ఈస్ గివింగ్ ఓన్లీ 4 కేసెస్ దట్ హ్యావ్ రిజిస్టర్డ్ టుడే. ఇట్ షోస్ దట్ దెర్ ఈస్ ఐ థింక్ నో ఫర్దర్ డాగ్ బైట్స్ ఆర్ బీయింగ్ రిజిస్టర్డ్ టుడే. అంటే కుక్క కాటుకు గురైనప్పుడు ప్రాథమికంగా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది? ఒకవేళ మీరు చెప్పినట్టుగా ఈ డోసు ఏదైతే ఇంజెక్షన్ ఉందో తీసుకోకపోతే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి? మనకు ఫస్ట్ థింగ్ ఏంటంటే పేషెంట్స్కు డాగ్ బైట్లో దెర్ ఆర్ 2 ఇష్యూస్ దట్ విల్ హ్యాపెన్. ఫస్ట్ ఏంటంటే ప్రైమరీ డాగ్ బైట్ వేరు, సెకండరీ ఇంజరీస్ వేరు. ఇప్పుడు ఒక బాబుని పట్టుకొని కరిచేదానికి ఒక డాగ్ వచ్చింది, అది పట్టుకొని బైట్ చేసేది ప్రైమరీ ఇంజరీ. ఈ పిల్లవాడు ఏం చేస్తాడంటే భయపడి దుంకి పరిగెత్తడానికి ప్రయత్నం చేసినప్పుడు రోడ్డు పైన కింద పడడము లేకపోతే వేరే దానికి ఏదైనా దెబ్బలు తాకించుకోవడము, దాని నుంచి ఇంకొక ఇంజరీస్ అవుతుంది. కానీ పేరెంట్స్ కానీ మనం కానీ అసెస్ చేసేది ఏమనుకుంటామంటే అది కూడా డాగ్ బైట్ అని అనుకుంటాం. కాబట్టి దాని తర్వాత ఏమవుతుందంటే వీళ్ళు ఒక ప్యానిక్ స్టేట్లోకి వెళ్ళిపోతారు. లైక్ ఇన్ని చోట్ల ఒక డాగ్ కరిచేసిందా అని. అది కాదు, ప్రైమరీ డాగ్ బైట్ ఈస్ డిఫరెంట్ అండ్ సెకండరీ ఇంజరీస్ ఆర్ డిఫరెంట్. చాలామంది పరిగెత్తి భయంతో పారిపోవడం జరుగుతుంది, అప్పుడు కింద పడి దెబ్బలు తాకించుకుంటారు. ఆ దెబ్బలు తాకించుకునే దాన్ని కూడా డాగ్ బైట్ అనే అనుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి దాన్ని ప్యానిక్ కాకోకుండా ఏ డాగ్ బైట్ ప్రాపర్గా ఎవరైనా విజువలైజ్ చేసి చూసింటే దట్ ఈస్ ద ప్రైమరీ డాగ్ బైట్. అంతేగాని సెకండరీ బైట్స్ని చూసి ఇది చాలా ప్రాబ్లం ఉంది, మా బాబుకి చాలా ఖర్చింది అనే భయాందోళనలో పేరెంట్స్ చాలా ఉండడం కామన్. కాకపోతే దాన్ని అసెస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది కుక్క కరిచిన తర్వాత మొదట ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు? కుక్కను కరిచిన తర్వాత మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ క్లీనింగ్ ఆఫ్ ది వూండ్, తర్వాత ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వ్యాక్సినేషన్ షెడ్యూల్, తర్వాత సెకండ్ థింగ్ ఈజ్ చాలామంది తెలియకుండా దాన్ని వూండ్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. చాలాసార్లు ఏమవుతుందంటే పేషెంట్ కూడా భయపడుతుంటాడు దట్ ఈ గాయం పెద్దగా ఉంది సార్, కుట్లు వేయకూడదు. ఎందుకంటే వన్స్ యూ క్లోజ్ ద వూండ్ ది వైరస్ విల్ అసెండ్ అప్ టువర్డ్స్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్. దాని తర్వాత న్యూరోటాక్సిటీ వచ్చేసి పేషెంట్కు సిమ్టమెటాలజీ ఎక్కువ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే డిసీజ్ ప్రోగ్రెషన్ని పెరుగుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఆ వూండ్ని అలాగే ఓపెన్ పెట్టేసి క్లీనింగ్ అంతా చేసేసిన తర్వాత ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్ట్ చేసేసి ఆ వూండ్ అంతా తగ్గిపోయిన తర్వాత దెన్ యూ కెన్ గో ఫర్ సెకండరీ సూచరింగ్. అది చేసిన తర్వాత వూండ్ కంప్లీట్గా హీల్ అవుతుంది. అంతేగాని దాన్ని తొందరపడి కొంత తెలియకోకుండా ఆ వూండ్ని క్లోజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో అంటిల్ యూ గివ్ ఇమ్యునోగ్లోబులిన్ ది వూండ్ షుడ్ నాట్ బి క్లోజ్డ్. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ షుడ్ నో. ఎందుకంటే చాలామంది ఏంటంటే సార్ చాలా పెద్ద గాయమైంది దీన్ని కుట్లు వేయకూడదు. ఓన్లీ వెన్ యు ఆర్ ఇంజెక్టింగ్ ద ఇమ్యునోగ్లోబులిన్ దెన్ ఓన్లీ దట్ ఈస్ రెడీ ఫర్ సూచరింగ్. అంతవరకు చేయకూడదు. తర్వాత లాంగ్ టర్మ్ దీనిలలో పేషెంట్కు న్యూరోటాక్సిక్ ఫీచర్స్ అన్నీ వచ్చేస్తాయి. దాని నుంచి ర్యాబిడ్ సిమ్టమ్స్ లాగా అన్నీ డెవలప్ చేయడం జరుగుతుంది. దిట్స్ విల్ టేక్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. కాకపోతే డాగ్ బైట్ని నెగ్లెక్ట్ చేయొద్దండి, దిస్ మోర్ ఇంపార్టెంట్. ఒకవేళ వ్యాక్సినేషన్ అని చెప్తున్నారు, ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఈ వ్యాక్సినేషన్ని నిర్లక్ష్యం చేసినట్టయితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? మనకు ర్యాబీస్ సిమ్టమ్స్ అన్నీ వచ్చేస్తాయి. పేషెంట్కి ర్యాబీస్ బైట్ వచ్చిన తర్వాత ర్యాబిడ్ డాగ్ ఎలాగైతే సిమ్టమెటాలజీ ఉంటుందో లైక్ పేషెంట్ అంతా నోట్లోంచి సెలైవా వచ్చేయడము, విల్ బీ బిహేవింగ్ లైక్ ఎ మ్యాడ్ డాగ్. దెన్ పేషెంట్ విల్ హ్యావ్ అన్ని న్యూరలాజికల్ సిమ్టమ్స్ అన్నీ వచ్చేస్తాయి. సైకలాజికల్లీ పేషెంట్ విల్ బీ బిహేవింగ్ ఇన్ ఎ వెరీ బ్యాడ్ స్టేట్. దాని తర్వాత పేషెంట్ అంతా ఈ ఈవెన్ లైట్ని కూడా యాక్సెప్ట్ చేయలేడు. ఆ తర్వాత ఒక ఐసోలేటెడ్ ప్లేస్లోకి తీసుకెళ్ళిపోయి వాళ్ళకంతా వ్యాక్సినేషన్ చేసి తర్వాత దాన్ని ట్రీట్ చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు రెస్పిరేటరీ ఫెయిల్యూర్లోకి వెళ్తారు. ఇటువంటి కాంప్లికేషన్స్ లాంగ్ టర్మ్లో ఉంటాయి ఇటువంటి పేషెంట్స్కి. దాన్ని అవాయిడ్ చేసేదానికి ఖచ్చితంగా వ్యాక్సినేషన్ షెడ్యూల్ని మాత్రం స్ట్రిక్ట్గా తప్పనిసరిగా పాటించడం ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. రైట్.
సో ఇది పూర్తిగా ఏదైతే కుక్క కాటుకు సంబంధించి పూర్తిగా గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని రకాల వసతులు ఉన్నాయి, అన్ని రకాల వ్యాక్సిన్లు కూడా అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ ఖచ్చితంగా ఏదైతే షెడ్యూల్ ప్రకారం ఉండేటటువంటి వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది తప్పనిసరిగా తీసుకోవాలి. లేని పక్షంలో కొంత ఇబ్బందులు కూడా పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందవద్దు. పూర్తిగా ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినట్టయితే వారికి సరిపడా వైద్యం చేసేందుకు అంత సిబ్బంది కావచ్చు, మందులు కావచ్చు, అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయంటూ ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన వైద్యులు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.